హరే శ్రీనివాస. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయకుడి యొక్క విశిష్టత తెలుసుకుందాం. మనలో చాలామందికి వినాయకుడు అంటే ఒక దేవుడు అని, శివపార్వతుల కొడుకని మాత్రమే తెలుసు. కానీ వినాయకుడు అనే పదానికి ఒక అర్థం ఉంది. ఆ అర్థం ఏమిటంటే నాయకుడు లేనివాడు అనే అర్థం. అంటే తనకు తనే నాయకుడు అని. త్వమేవాహం అహం బ్రహ్మోస్మి అన్న భావమే అది. అందుకే మనం ఏ పూజ చేసుకున్నా ముందుగా గణపతినే పూజిస్తారు పూజారులు. ఏ గణానికైనా అతడే పతి జగత్తు. ఎందుకంటే అంతా గణమయమే కాబట్టి. వివిధ గణ సమాహారమే ఈ విశ్వమని మనకెన్నో పురాణాలు చెబుతుంటాయి. గా అనే అక్షరం నుంచే జగత్తు జనించింది. కరచరణ ధ్యనయన విన్యాసం మొదలుకొని ఎలాంటి శబ్దమైన భాషాత్మకమైన జగత్తు అంతా గా శబ్ద వాక్యం. దీన్ని సుగుణానికి సంకేతం అంటారు. నా కారం మనసుకు మాటలకు అందని పరతత్వానికి గుర్తు. ఇది నిర్గుణ సంకేతం అన్నమాట. సుగుణంగా నిర్గుణంగా భాషించే ఈశుడే గణేశుడు. అతడే గణపతి. ఆ 16 రూపాలలో కొలువై ఉన్నాడని మన పెద్దలు చెబుతుంటారు. ఆ 16 రూపాల గణపతులు బాలగణపతి, తరుణ గణపతి, భక్త గణపతి, వీర గణపతి, శక్తి గణపతి, ధ్వజ గణపతి, పింగళ గణపతి, ఉచిష్ట గణపతి, విఘ్న గణపతి, క్షిప్ర గణపతి, హేరంబ గణపతి, లక్ష్మీ గణపతి, మహాగణపతి, భువనేశ గణపతి, నృత్య గణపతి, ఊర్ధ్వ గణపతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఈ శ్లోకంలో వినాయక తత్వం దాగుందని మీకు తెలుసా? శుక్లాంబరధరం అంటే తెల్లని ఆకాశం. తెలుపు అనే ధవళత్వ సత్వగుణ ప్రతీక. శుక్లాంబరధరం విష్ణు అంటే సత్వగుణమైన ఆకాశాన్ని ధరించిన వాడని. శశివర్ణం అంటే చంద్రుని వలె కాలస్వరూపుడని, అంటే లోకపాలకుడని. చతుర్భుజం అంటే ధర్మార్థ కామ మోక్షాలనే 4 చేతులతో ప్రసన్నమైన శబ్దబ్రహ్మమై సృష్టిని పాలిస్తుందని, సకల గణపతి అయిన వినాయకుడే అని, గణాధిపతి అని పై శ్లోకంలో దాగున్న తత్వం. మరి వినాయక విశిష్టత తెలుసుకున్నాం కదండి. జై గణేశ.